మత్స్యకారుల సేవ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం ఇప్పుడు ఏపీ మత్స్యకారుల జీవితాలను మార్చైపోతోంది. చెప్పిన మాటను అమలు చేస్తూ మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు చంద్రబాబు. ఇక ఏపీలో పర్యటించబోయే ప్రధాని మోడీ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూర్పై సీఎం చంద్రబాబు అత్యున్నత సమావేశం నిర్వహించారు. మోడీ పర్యటన ఏర్పాట్లపై సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే నెల 2న రాజధానిలో 1,00,000 కోట్ల పైగా పనులకు శంకుస్థాపన చేసే ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించి అంశాలపై చర్చించారు చంద్రబాబు. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకారులకు ఆర్థిక సాయం పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో ఆయన పర్యటించారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి వృత్తి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని 10,000 నుంచి 20,000కు ఇప్పటికే పెంచారు. మొత్తం 259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. దీనికి సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు సీఎం చంద్రబాబు. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేసానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఈ సందర్భంగా వేటకు వెళ్లిన ప్రతిసారి వలలు పాడైపోతాయని చెప్పగా ప్రభుత్వం తరపున 80% సబ్సిడీ ఇస్తామని సీఎం చంద్రబాబు మత్స్యకారులకు హామీ ఇచ్చారు. అంతేకాదు మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. 1,990 కోట్ల రూపాయల ఖర్చుతో 9 షిప్పింగ్ హార్బర్లు నిర్మిస్తామన్నారు. మత్స్యకారులకు బోట్లు కొనిచ్చి వారి వృత్తికి తోడ్పాటును అందిస్తామన్నారు. శ్రీకాకుళం సీ ఏరియాలో టూరిజం కింద అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకు డెవలప్మెంట్ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. 9 షిప్పింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్నాం. 1,990 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడుండి బుడగట్లపాలెం మీ అందరికి హామీ ఇస్తున్నా, 1 సంవత్సరం లోపల పూర్తి చేసి మళ్ళీ మీకు అందరికీ అందజేస్తాను. ఒక బాధ్యతగా తీసుకుంటాం, దీన్ని ఒక సవాలుగా తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇక్కడ మీకే బోట్లు కొనిచ్చి అవసరమైతే మీ గ్రామాన్ని ఒక సెంటర్గా తీసుకుని ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఆర్థికంగా ఎట్లా ముందుకు పోవాలో అన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా శతాబ్ది భవనాన్ని ఆయన ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన ఈ భవనంలో అత్యాధునిక సదుపాయాలున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ముఖ్యంగా సాంకేతిక, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు చంద్రబాబు. ఆరోగ్య పరిరక్షణలో ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను గుర్తుకు చేస్తూ ప్రతి ఒక్కరూ సరైన ఆహార నియమాలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫైనాన్షియల్ క్యాపిటల్గా వైజాగ్ను ఎలా మార్చాలనే దానిపై పలు ఆలోచనలు పంచుకున్నారు చంద్రబాబు. నేను అందుకే ఈ నగరాన్ని ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేయాలని ఆలోచించి వచ్చినాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా డెవలప్మెంట్ వస్తూ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తే, ఒక 5 సంవత్సరాల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది. ఇక్కడనే దేశంలోనే ఎక్కువ స్టీల్ తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రెండేది ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇంకొక పక్కన టీసీఎస్ కానీ, అదే మరి కాగ్నిజెంట్ ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో గూగుల్ వస్తే నాలెడ్జ్ ఎకానమీ కూడా చిరునామాగా దేశంలోనే విశాఖపట్నం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
దాదాపు 1,00,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సచివాలయం వెనుక మోడీ సభకు కావలసిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు మోడీ రోడ్ షో కూడా ఉండనుంది. ప్రధానితో భేటీ సమయంలో అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. సీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సహకారం కోరారు. వీరిద్దరి భేటీ దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని ప్రధాని మోడీకి భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్నారు. కాశ్మీర్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, భారతదేశ భద్రతను కాపాడే విషయంలో మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతుంటుందని చంద్రబాబు అన్నారు. నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 20,000 నుంచి 25,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. మన ఆలోచన విధానాల్లో మార్పుతోనే మనం ఉన్నత స్థాయికి చేరుకోగలమంటూ తెలిపారు ఆయన. రహదారులు, నిర్మాణం, పోర్టులు, వైద్య రంగం, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పనలో పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పీపీపీ విధానాన్ని విస్తృతం చేసే అవకాశాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్య, వైద్య, పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో ఏపీ ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించింది. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలు, వాటి వినియోగంపైన చంద్రబాబు ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఏపీలో భారీ డేటా లేక్ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు చంద్రబాబు. 2 MBPS ఇంటర్నెట్ కోసం ఎదురు చూసిన రోజుల నుంచి డేటా ఆధారిత పాలన దిశగా ఏపీని తీర్చిదిద్దామన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలన జరిగింది. For more videos like this, subscribe Big TV channel.